నమస్తే అండి. నేను మీ దుర్గా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. ఇంకా ముందే ఉదయాన్నే 5:30కి అయితే లేచాననమాట. ఇంకా లేచిన వెంటనే ప్రతి అమ్మాయి చేసే పనే కదా! వాకిలి చిమ్మి ముగ్గు పెట్టడం. ఇంకా ముందైతే వాకిలి చిమ్మి ముగ్గైతే పెట్టుకుంటున్నాను. ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కదండీ! ఈ చలికి లెగవాలంటే కొంచెం కష్టమే. కానీ తప్పదు. కానీ నేను మాత్రం ఇంట్లోనే కదా ఉండేది. ఒక్కొక్కసారి 6కి, 6:30కి అలా లేచి ఇంకా ఫస్ట్ అయితే వాకిలి చిమ్మి ముగ్గు పెట్టుకొని, ఇంక ఇంట్లో వంట పని మొత్తం అంతా అయిపోయాక 8కి, 8:30కి అలాగా ఇంట్లో ఉన్న బట్టలు, అంట్లు అయితే కడుగుతున్నాననమాట. ఎందుకంటే ముందు లేచి వాకిలి చిమ్మి ముగ్గు పెట్టుకుంటాను. కానీ ఈ చలి వల్ల చల్లగా అయిపోతున్నాయి నీళ్ళు. ఇంకా నాతో పాటు అరవింద్ కూడా బయట తిరుగుతూ ఉంటాడు కాబట్టి ముందైతే వంట పని చేసుకుంటున్నాను. తర్వాత బట్టలు ఉతుకుతాను. కానీ ఈరోజు మాత్రం కొంచెం 5:30కే లేచాను కదా! ఇంకా ముందు వాకిలి చిమ్మి ముగ్గు పెట్టేసి ఇంకా బట్టలు ఉన్నాయి, అవి కూడా ఉతికి ఆరేసేయాలి. కానీ నాకు కొంచెం కష్టంగా అనిపించినా కొంచెం లేట్‌గా లేచి నిదానంగా పని చేసుకోవచ్చు. కానీ మా సైడ్ మొత్తం అందరూ పొలం పనులకు వెళ్ళేవాళ్ళు కాబట్టి వాళ్ళకి చలిగా ఉన్నా సరే ఆ చలిలోనే లేచి అంటే వంట పని కానీ, ఇంట్లో పని, బయట పని, బట్టలు ఉతకడం, ఇంకా ముగ్గు పెట్టుకోవడం ఈ చలిలోనే చేసుకోవాలి. ఇంట్లో ఉండే వాళ్ళకి ఏముందిలేండి, అంతగా ఏం అంటే అంత త్వరగా లేచి ఏం చేయవసరం లేదు. కానీ పొలం పనులకు వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం ఒక గంట ముందే నిద్ర లేచి మొత్తం అంతా పనంతా చేసుకొని ఆ చలిలోనే ఇంకా అన్నం కూర వండుకొని ఇంకా క్యారేజెస్ సర్దుకొని పనికి వెళ్ళాలి. వాళ్ళు మాత్రం కొంచెం గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో ఉండేవాళ్ళు నిదానంగా చేసుకోవచ్చు పని, వాళ్ళు మాత్రం ఎప్పటిదప్పుడే చేసుకోవాలి. ఇంకా పిల్లలుంటే ఆ పిల్లల్ని కూడా రెడీ చేయాలి కదా! వాళ్ళు పనికి వెళ్ళడమే కాదు, ఇంక ఇంట్లో పని మొత్తం చేసుకోవాలి. కొంచెం గ్రేట్ అనే చెప్పుకోవాలి ఆ విషయంలో మాత్రం. ఇంకా నేనైతే చిన్నగానే ముగ్గైతే పెట్టేశాను. ఇంకా నేను టిఫిన్ చేసిందైతే ఏం చూపించలేదులేండి. అంటే ఎందుకంటే ఇంకా టైం సెట్ అవ్వక ఇంకా అరవింద్‌ని స్కూల్‌కి పంపించేశాక ఇంక నేను ఇంట్లో ప్రశాంతంగా ఇంట్లో పని మొత్తం అయిపోయింది. టిఫిన్ చేసేసాము. ఇంకా ఇల్లు మొత్తం నీట్‌గా ఊడ్చుకొని పెట్టుకున్నాను. ఇంకా తను వెళ్ళిపోయాక ఇంక నేను వంట పని స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇదివరకు ఎలా అంటే మిషన్‌కి వెళ్ళేటప్పుడు మాత్రం టిఫిన్‌తో పాటే వంట పని కూడా, అంటే అన్నం కూర వండేసేదాన్ని. ఇంక ఇప్పుడు ఎలాగో ఇంట్లోనే కదా కొంచెం లేట్‌గానే వండుతున్నాను. టైం అయితే 10, 10:30 అవుతుంది. ఇంక అప్పుడైతే ఇంకా వంకాయ ఫ్రై చేద్దామని చెప్పి వంకాయలు కట్ చేస్తున్నాను. నాకు మాత్రం వంకాయ ఫ్రై ఈ మధ్య కాలంలో ఎక్కువ చేస్తున్నాననమాట. వంకాయ పులుసు చేసేదాన్ని ఫస్ట్‌లో టమాటాలు వేసి. కానీ అది మాకంతగా నచ్చదు. ఎందుకంటే చేసింది నేనైనా సరే నాకంత టేస్ట్ అనిపియదు చేసినప్పుడు. ఎందుకంటే అమ్మ వాళ్ళ సైడ్, ఏలూరు సైడ్, రాజమండ్రి వాళ్ళు ఎలా అంటే వంకాయ పులుసు గానీ, లేదంటే గుడ్ల పులుసు కానీ చేసినప్పుడు దాంట్లో ఎండ్రాయిలు, నెత్తళ్ళు, ఉప్పు చేపలు వేసుకొని చేస్తారు. టేస్ట్ బావుంటది అలా చేసుకుంటే. కానీ మా వారికి ఇష్టం ఉండదు కాబట్టి నేను కూడా ఇటువైపు వచ్చాక ఇంక నేను కూడా తగ్గించేసుకున్నాను అనమాట. మా ఇంట్లో అయితే వండట్లేదులేండి. అలా కలిపి వండినా మా వారు తినరు. మా మావయ్య గురించి ఇంక చెప్పవసరం లేదు. ఆయన తింటారు, అంతగా ఏం పట్టించుకోరు. ఆయన తింటారు. కనీసం వంకాయ పులుసులు, టమాటాలు వేసి చేసినా సరే దాంట్లో కొంతమంది ఉడకబెట్టిన గుడ్లు కూడా వేస్తారు. అలా కూడా వేసిద్ది మా అమ్మ. నాకైతే చాలా ఇష్టము. కానీ ఇటువైపు పెళ్లి చేసుకొని వచ్చాక ఇంక మానేసాననమాట. ఎప్పుడైనా అక్కడికి వెళ్తే అమ్మ చేయడం గానీ, లేదంటే మా ఫ్రెండ్స్ చేస్తే గానీ తింటాననమాట. కానీ బావుంటది. కానీ నాకు మాత్రం ఇంకా నార్మల్‌గా వంకాయ పులుసులో టమాటాలు వేసి చేయడం అంత నచ్చట్లేదు. నేను చేసింది నాకే నచ్చట్లేదులెండి. ఎందుకంటే కొంచెం అవేస్తే బావుంటాయి. ఎండు రొయ్యలు గానీ, నెత్తళ్ళు కానీ, ఉప్పు చేపలు గానీ వేస్తే టేస్ట్ ఇంకా బావుంటది. కానీ వెయ్యం కదా! ఇంకా నార్మల్ పులుసు కాబట్టి నాకస్సలు నచ్చట్లేదు. అందుకని చెప్పి ఇంకా నార్మల్‌గా వంకాయ ఫ్రైయే చేస్తున్నాను. అదైతే కొంచెం ఇంట్లో అందరికీ నచ్చుతుంది. నాకు కూడా నచ్చుతుంది కాబట్టి ఇంక ఇవైతే వంట పని మొత్తం అయితే అయిపోయిందనమాట. ఇంక ఇవన్నీ సరుకులు తెచ్చారు. ఇవన్నీ డబ్బాలో వెయ్యాలింకా. మెయిన్‌గా మా సైడ్ అంటే మిరగాయలు పండిస్తారు. కానీ మేము మాత్రం కొనమనమాట. నాకెలాంటివి కొనాలో తెలీదు. అడిగితే చెప్తారు. కానీ నేనెందుకు అంత పచ్చళ్ళు కూడా అమ్మాయి పెట్టిచ్చిద్ది కాబట్టి అంత వెళ్ళననమాట వాటిల్లోకైతే. ఇంకా బయటే తాలింపుల్లోకి కావాలంటే తీసుకున్నామనమాట కొన్ని ఎండుమిరగాయలైతే. ఇంకా నార్మల్‌గా ఇంట్లో వాడుకునేవే సబ్బులు కావచ్చు. ఇంకా తేనె మాత్రం అరవింద్‌కి కంపల్సరీ అండి. ఇప్పుడిప్పుడే కొంచెం చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇంక అందుకని చెప్పి తేనె కూడా తీసుకుండే ఉదయం పూట తినిపిద్దామని చెప్పి కొంచెం అయితే. ఇంకా చట్నీలోకి పల్లీలు, ఇంకా టీ పొడి కూడా రెడ్ రేబుల్ తీసుకుండే. ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కదండీ! ఇంకా అరవింద్‌కి లోషన్ తీసుకుండే, బేబీ లోషన్. ఎందుకంటే వ్యాజ్లిన్ తీసుకుందాం అనుకున్నా. మళ్ళీ ఎందుకులే ఫస్ట్ నుండి హిమాలయ బేబీ లోషనే యూజ్ చేస్తున్నాం కదా!
మళ్ళీ అదే తీసుకుందాము, నెక్స్ట్ ఇయర్ వ్యాజ్లిన్ వాడదాం అనిపించింది. ఇంకా తాలింపులు చాలామంది విడిగా కొంటారు, అంటే పచ్చిశనగపప్పు, ఆవాలు అలా విడిగా కొంటారు. నేను మా వారికి చెప్తాను కూడా అలా కొనొచ్చు కదా, అప్పుడు ఎక్కువ అయితే అంటే, అలా కొన్న ఒక కాస్ట్ పడిద్ది, ఇలా కొన్న ఒకే కాస్ట్ పడిద్ది అని చెప్పి ఆయన అయితే ఇంక ఇలా ప్యాకెట్స్ తెచ్చేసారనమాట. ఇంకా మా ఇంట్లో అంతగా అలమారాలు అయితే ఉండవు, అంటే ఎక్కువ ఉండవు, ఎప్పుడో ఇల్లు కట్టారు. ఇది మా మావయ్య అంటే మా వారు పుట్టక ముందు కట్టిన ఇల్లు అనమాట. ఇంకా అంతగా సెల్ఫ్స్ అయితే ఉండవు ఏమి. అందుకని చెప్పి నేను ఇంకా ఏం చేశానంటే ఇలాగ ఒక అట్టపెట్టిలోనే ఒక పేపర్ మొత్తం గమ్ రాసేసి సైడ్స్ అతికిచ్చేసాను అనమాట. ఇంకా వాటిలోనే డైలీ వేర్కి యూస్ చేసామంటే సబ్బులు కావచ్చు, సర్పు కావచ్చు, ఇంకా షాంపూస్ అవన్నీ కూడా ఇలాగే సర్దుకుంటున్నాను. ఎందుకంటే ఒక బాక్స్ కొనొచ్చులేండి ప్లాస్టిక్ది, కానీ అంటే నార్మల్గా ఉంటాయి కదా అలాంటివి కొనొచ్చు, కానీ నాకు అప్పుడే ఎందుకు తీసుకోవడం, ఇంకొన్ని రోజులైతే తీసుకుందాం అనిపించింది. ఇప్పుడు ఎలాగో అంత మంచిది కొన్నా సరే పైన అటకెక్కేసేది, అది కూడా కింద పెట్టడానికి కుదరదు, కింద పెడితే అరవింద్ తీసేస్తాడు. ఇంకా నేను ముగ్గుకు వాడే చాప్లీస్లు, ఇంకా షాంపూస్ మాత్రం ఇలా చింపేసి ఒకేసారి ఒక దండ 2 దండలు తెచ్చేస్తాము. ఇంకా షాంపూస్ కూడా ఇలా చింపి నా దగ్గర నేను వాడట్లేదులేండి, ఒక డబ్బా ఉంది, దాని మీద మూత పోయింది. ఇంకా దాంట్లోనే చింపి వేస్తాను, కావాల్సినప్పుడు 1, 2 అలా తీసుకోవచ్చు. ఇంకా పేస్ట్ కూడా ఒక పక్కకు అలా పెట్టేసాను అనమాట. ఇంకా అలానే ఇంకా కంఫర్ట్ అవి కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకేసారి మేము ఎక్కువ స్టాక్ తెచ్చేసుకుంటామండి, బట్టల సబ్బులు కానీ, అంట్ల సబ్బులు కానీ. ఎందుకంటే పద్దాకా వెళ్ళి కొట్టుకు తెచ్చుకోవడం నాకు అంతగా నచ్చదనమాట. ఎప్పటి ఫస్ట్ నుండి అంతే, తెచ్చుకుంటే ఒక 5, 6 అలా ఎక్కువ తెచ్చేసుకుంటాము, అవే ఉంటాయి. ఎందుకంటే ఏ టైంని ఏదైపోతుందో చెప్పలేము కదా, సర్పులు సబ్బులు, అందుకని చెప్పి ముందే తెచ్చుకుంటాము. ఇంకా కంఫర్ట్ కూడా ఇంకా కొత్త బట్టలకి మళ్ళీ దుప్పట్లు అవి ఉతికినప్పుడు పనికొచ్చింది కదా అని చెప్పి ఒక దండ తెచ్చేసాము. నిజానికి బాటిల్లో కొంటే ఎక్కువ కాస్ట్ పడిద్ది, ఇలా ప్యాకెట్స్గా కొంటే ఎక్కువ కాస్ట్ పడిద్ది, నాకు అంతగా తెలీదు, కానీ తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా చెప్పా కదా మా ఇంట్లో ఎక్కువ సెల్ఫ్స్ అయితే లేవని చెప్పి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకుందామని చెప్పి చాలాసార్లు అనుకుండే, కానీ ఎందుకులే మళ్ళీ అనిపించింది. అసలుకే ఫ్రిడ్జ్ తీసుకొని కూడా కొంచెం మిస్టేక్ చేసామనిపించింది. ఎందుకంటే మాది ఎప్పుడుదో పాత ఇల్లు కదా, అప్పుడప్పుడు దుమ్ము పడుతూ ఉండిద్ది, మళ్ళీ అరవింద్ అస్సలు చేతులు ఆగవు. ఇవన్నీ చూసి అంటే చిన్నపిల్లడు కదా, తీసి ఇంకా కింద ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టినా సరే తీసేస్తాడని చెప్పి ఇంకా నేను ఇంకా అప్పుడే కొనదాల్చుకోలేదు అనమాట. ఇంకా సెల్ఫ్స్ ఎక్కువ లేవు కదా అని చెప్పి ఇంక ఇది ఫోన్ బాక్స్ అనమాట. ఇది ఇంకెప్పటి నుండో పైనే ఉంటుంది, దాని మీద కొంచెం ఒక పేపర్ అయితే వేసి ఇంకా దాంట్లోనే ఆయిల్ డబ్బా, పౌడర్, ఇంకా మాయిశ్చరైజ్, ఇంకా కుంకుమ, ఇంకా చాలానే ఉంటాయి కదా ఇంకా లేడీస్ అన్నాక, తిలకం, అవన్నీ ఇంకా ఇలా మంచిగా ఒక 2 బాక్సులు అయితే సర్దేసుకున్నాను. అంటే ఇదంతా ఒక బాక్సే లేండి, ఒక బాక్స్ని ఇలాగా సర్దుకొని ఇంకా పైన ఒక సెల్ఫ్లా పెట్టించాము మొన్న ఈ మధ్యలో, ఇంకా దాంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా సర్దుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి, రెడీ అవ్వాలంటే మాత్రం పైన పెట్టాము కొంచెం సెల్ఫ్, దానివల్ల కనిపించక దీంట్లో పెట్టామో తెలీదు, ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటాము. ఇంకా అందుకని చెప్పి ఇంకా కాటుక, రబ్బర్ బ్యాండ్, కొన్ని క్లిప్స్ అయితే కొన్ని మంచిగా అయితే సర్దుకున్నాను. ఇంకా అయితే ఇప్పుడు ఇవి పైన అయితే పెట్టాలన్నమాట. ఇంక ఇవన్నీ అరవింద్ స్కూల్కి వెళ్ళాకే చేసుకుంటాను, ఇలాంటి పనులు ఏమన్నా ఉంటే కొంచెం క్లీనింగ్ అలాగా, ఎందుకంటే తను ఉంటే అస్సలు చేయనివ్వడు. ఇదిగోండి ఇక్కడైతే ఒక చెక్క తీసుకొని అయితే ఇలాగా బిగించామన్నమాట గోడకి. ఇంక ఇలా పెడితే బాగుంటుంది, ఇటు సైడ్ పెడితే బాగుంటుంది అని ఆలోచించి ఇలా పెట్టేశాను అనమాట. 2 బాక్సెస్ వచ్చినాయి కదా, ఇంకా 2 బాక్స్ పెట్టేశాను. కొంచెం ప్లేస్ కూడా మిగిలింది ఆ బల్ల మీదే, ఇంకొన్ని ఉంటే దువ్వెనలు అలాంటివి కూడా మంచిగా సర్దుకున్నాను. చూడ్డానికి బాగుంది కదా ఇప్పుడు అనిపించింది. ఇదివరకు ఎలా అంటే మా మావయ్య మిల్లో పనిచేస్తారు, అక్కడి నుండి ఒకటి ప్లాస్టిక్ది బాక్స్ లాంటివి తెచ్చారనమాట. అది యూస్ చేయక బయట పెట్టుంది, నేను ఇంకా అది తీసేసుకొని దాంట్లోనే పెట్టుకునేదాన్ని నాకు కావాల్సినవన్నీ కూడా. ఇంక ఇప్పుడైతే ఇలా పెట్టేశాను. ఇంకా నేను మిషన్కి వెళ్తున్నా అని చెప్పాను కదా, అప్పుడు కొన్నాను అనమాట గీస్ ముక్కల బాక్స్, ఆ బ్లాక్ కలర్ది. ఆ బాక్స్ కూడా ఇంకా పైన పెట్టాను, ఎందుకంటే అరవింద్ చూసిన కాడి నుండి తీసేసుకొని కింద గీతలు గీసేస్తున్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పి అది కూడా పైన పెట్టి నీట్గా సర్దుకున్నాను. ఇంకా టిఫిన్కి మాత్రం ఇడ్లీకి అయితే గ్రైండర్లో రుబ్బైతే వేసేసానులేండి, ఉదయాన్నే నానబెట్టుకున్నాను. ఇంక ఈరోజు టిఫిన్ కూడా చేయలేదన్నమాట మార్నింగ్. అరవింద్కి ఎలా అంటే ఒకరోజు మేము ఏది పెట్టినా తింటాడనమాట, అన్నంతో పులిహోర చేసినా తింటాడు. ఇంకా రెండో రోజు మాత్రం ఖచ్చితంగా టిఫిన్ అడుగుతాడు, ఏం టిఫిన్ చేసావమ్మా, అట్ట ఇడ్లీ అని అడుగుతాడు. అంటే తనకు అంతగా అలవాట్లేదు అనమాట, రోజు ఉదయాన్నే లేచి టిఫినే, పుట్టినప్పటి నుండి ఎక్కువ టిఫినే అనమాట. నేను అంటే అన్నప్రసన్న చేసిన కానివ్వండి, పుట్టినప్పటి నుండి అంటున్నాను,
ఇంకా అప్పుడే అమ్మ గ్రైండర్ కొనిచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇలాగా 2 డేస్కి అలా వచ్చేటట్టు అయితే రుబ్బుకుంటున్నాను. ఈ గిన్నెకైతే వచ్చిందనమాట. 2 డేస్కి అలా 3 డేస్కి కూడా వచ్చింది. మేము ముగ్గురమే కాబట్టి. ఎందుకంటే మా మావయ్య తినరు, ఆయన బయట తింటారులేండి. ఆయన తినేది 9కి అలా 10కి తింటారు. ఇంకా మేము మాత్రం మా ముగ్గురికి కాబట్టి ఇది ఒక 3 డేస్కి వచ్చేసిద్ది మ్యాక్సిమం. కొంతమంది అంటారు ఇలాగ ఎక్కువ రోజులు రుబ్బుకోకూడదని చెప్పి, కానీ పిల్లలు ఉన్నప్పుడు కుదరదు కదండి. ఇదివరకు ఎలా అంటే అరవింద్ చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను 4th మంత్ 5th మంత్ వరకు ఇలా మిక్సీ పట్టుకునేదాన్ని, ఏ రోజుకి ఆ రోజు. ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇంకా స్కూల్ నుండి అయితే ఇప్పుడే వచ్చాడనమాట. ఇంక నేను కూడా తను వెళ్ళి తీసుకుని వచ్చానులేండి. ఇంకా కరివేపాకు కావాలని చెప్పి కరివేపాకు ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే కోసుకొని వచ్చాము. ఇంక ఇక్కడికి వచ్చిన కానివ్వండి ఇంకా కోతి వేషాలు అనమాట. టీవీ వస్తుందా, టీవీ పెట్టని అడుగుతాడు. ఇంకేమైనా పప్పలు కావాలంటే అడుగుతాడు. అవి ఇచ్చేసి ఇంకా నేనైతే ఇంట్లో పని మొత్తం చేసుకుంటాను అనమాట. ఇంక ఇల్లు ఊడ్చుకోవడం, ఇంకా అలానే అంట్లు ఉన్నాయి కదా భోంచేసినవి మధ్యాహ్నం, అవి కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవడం, ఇంకా గ్రైండర్ కూడా. ఇంకా తనకి బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చి పెట్టాములేండి. సరుకులు తెచ్చినప్పుడే ఒక ప్యాకెట్ తెచ్చేసాము. 55 రూపీస్ పడిద్ది. 12 బిస్కెట్లు ఏమో వస్తాయంట ప్యాకెట్స్. ఇంకా అలా తెచ్చి పెట్టేసాము. స్కూల్కి ఒకటి ఇస్తాము. అంటే ఎప్పుడు బిస్కెట్సే కాదు, అప్పుడప్పుడు వాళ్ళ నాన్న తెస్తారులేండి మిఠాయి బండి దగ్గర నుండి. బిస్కెట్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువైనాయి. రోజు అవే తీసుకెళ్తున్నాడు బిస్కెట్స్ మాత్రం. ఇంక ఇలా తెచ్చినా సరే వాళ్ళ నాన్న 5-6 పొట్లాలు కట్టించుకుని వచ్చినా సరే వీడు అస్సలు చూసిన కానీ ఆగడనమాట. నేను ఎక్కడ పెట్టినా వెతికేస్తాడు. వెతికేసి ఇంకా కనిపించినాయి అంటే ఇంకా అన్నం తినకుండా అవే తింటూ ఉంటాడు. అందుకని చెప్పి ఇంక ఈ బిస్కెట్స్ తెచ్చారనమాట. ఇంక ఇక్కడైతే నేను సాయంత్రం 5:30 అలా అవుతుంది. ఇంక అప్పుడు మాత్రం ఇంకా టిఫిన్ చేస్తున్నాను అనమాట. ఇంక ఎలాగో ఇడ్లీ పిండి రుబ్బాను కదా ఇందాకే అని చెప్పి, ఇంకా చట్నీ కోసం ఎండుమిర్చి, నాకైతే ఎండుమిర్చితో చేయడం అంటే చాలా ఇష్టం చట్నీ. పచ్చిమిర్చితో కంటే కూడా ఎండుమిర్చితో టేస్ట్ బాగుంటుంది అనిపించింది. ఇంకా అందుకే ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకొని పల్లీలు కూడా, ఇంకా పోపు కూడా ఇప్పుడే పెట్టేసుకున్నాను అనమాట చట్నీకి అయితే. అప్పుడు అంటే నేను డైలీ ఏమి అరవింద్‌కి స్కూల్ నుండి రాగానే ఏదో ఒక స్నాక్స్ పెడుతూ ఉంటాము. ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా పెడతాము. ఇంకా ఏమవుతుందంటే ఇలా ఫ్రూట్స్ తింటున్నాడు, ఇంకా బిస్కెట్స్ అవి తినడం వల్ల ఇంకా 6 లోపు ఏదో ఒకటి పెట్టకపోతే, అంటే టిఫిన్ కానీ అన్నం కానీ పెట్టకపోతే తను ఇంకా తినట్లేదు అనమాట. నైట్ ఇంకా అన్నం కూడా మానేసి ఇంక ఈ బిస్కెట్స్ మీద వాటి మీద ఉండిపోతున్నాడు. ఇంకా ఆటలాడుకుంటే ఇంకా అందుకని చెప్పి ఇంకా ఎలాగో ఇడ్లీ పిండి ఉంది కదా, ఒక చిన్న దోశలాగా అయితే వేసి ఇచ్చేద్దామని తనకని చెప్పి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. ఇడ్లీ పిండితో దోశలు వేస్తారని మీకు తెలుసా? కామెంట్ చేయండి. నాకు మాత్రం అటు సైడ్ అంటే మా అమ్మ వాళ్ళు వేస్తారు కాబట్టి చిన్నప్పటి నుంచి చూసాం కదా, ఇంకా అలా అలవాటు అయిపోయింది. చాలామంది ఊతప్పం కూడా అంటారు. ఇంక ఈ దోశ మీద అయితే క్యారెట్, బీట్రూట్ కూడా, ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఇంట్లో క్యారెట్, బీట్రూట్ ఉంటే మాత్రం అరవింద్ క్యారెట్ తింటాడు, బీట్రూట్ తినడు అనమాట. ఇంక ఇలా చిన్న చిన్నగా దోశలు వేస్తాను. ఇంకా చిన్నగా దోశలు అయితే వేసి దాని మీద బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము అయితే వేసి ఇస్తానమాట. ఇంకా తినేస్తాడు హ్యాపీగా అయితే. ఇంకా చట్నీ కూడా మొత్తం మిక్సీ పట్టేసాను అనమాట. ఇంకా తాలింపులో కూడా కలిపేసాను. చిన్నప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఒకసారి మా ఇంట్లో మా అమ్మ లేదు, ఫ్రిడ్జ్లో చూస్తేనేమో ఇడ్లీ పిండి ఉంది. ఇలా దోశలు వేసుకుందామని చెప్పి దోశలు వేసాను. ఇంకా చట్నీ మొత్తం మిక్సీ పట్టా, కానీ తాలింపు వేసిన వెంటనే ఆ వేడిలోనే చట్నీ వేసాను అనమాట. చట్నీ అంతా ఏంటో విరిగిపోయినట్టుగా వచ్చింది. ఇంక అప్పటి నుండి ఇంక నేను ట్రై చేయలేదు, ఇంక పెళ్ళి అయ్యాక అనమాట. అంతే. ఈ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.